ప్రాజెక్టు కేవలం ఒక రాజకీయ దురుద్దేశంతో ఆ ప్రాజెక్టు పూర్తయితే వీరికి మంచి పేరు వస్తుంది గత ప్రభుత్వంలో ఆపిండ్రు. గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చి మేము అందరం కూర్చొని ఆ అమౌంట్స్ మంజూరు చేసి ఉదయ సముద్రం వార్ ఫుటింగ్ లో ఇప్పుడు పనులు నడుస్తున్నాయి. అతి త్వరలో అన్ని విధాలుగా మరి ఉదయ సముద్రం ప్రాజెక్టు వెంకటరెడ్డి గారి చొరవ వల్ల వారి కృషి వల్ల పూర్తి కాబోతుందని చెప్పి మనం చెప్తున్నాం. మరి మందుల శామ్యుల్ గారు వారు అడిగిన విషయాలు ఇరిగేషన్ లో తుంగతుర్తి కాన్స్టిట్యున్సీ లో అన్ని చేపట్టాము. అదేవిధంగా దేవాదుల ఫేజ్ 3 ద్వారా మరి మందుల శామ్యుల్ కోరిక మేరకు దేవాదుల ఫేజ్ 3 కింద తుంగతుర్తి కాన్స్టిట్యున్సీకి నీళ్లు తీసుకురాబోతున్నాము. అదేవిధంగా బత్తుల లక్ష్మారెడ్డి గారి కోరిక మేరకు లెఫ్ట్ కెనాల్ కి మేజర్ రిపేర్స్ చేపట్టినాము. కృష్ణా నదిపై నిర్మాణంలో ఉన్న లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్ కూడా అన్ని మరి చేపడుతున్నాము. మరి నాగార్జున సాగర్ ఎమ్మెల్యే జేవీ రెడ్డి గారి కోరిక మేరకు వారు అడిగిన ఇరిగేషన్ పనులన్నీ ప్రత్యేకంగా నెల్లికల్ లిఫ్ట్ ఇది వార్ ఫుటింగ్ లో చేపడుతున్నాము. మరి యంగ్ అండ్ డైనమిక్ ఎంపీ కిరణ్ రెడ్డి గారు వారు ఏ ఇరిగేషన్ పనులు చేపట్టినా తప్పనిసరిగా ముందుకు తీసుకుపోతున్నాము. మరి పీర్లయ్య గారు మరి గంధమల్ల రిజర్వాయర్ కానీ ఆ కాలువల విషయంలో వారి చొరవ వల్ల జరిగింది. మరి వెంకటరెడ్డి గారి గత అనుభవంతో తుమ్మల నాగేశ్వరరావు గారు మొదటి ఇరిగేషన్ మంత్రి ఆయనే. వారి అపార అనుభవంతో మేము ముందుకు తీసుకుపోతూ ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఇరిగేషన్ విషయంలో మరి వేగవంతంగా విప్లవాత్మక మార్పు తీసుకొస్తామని చెప్పి నేను మనం చేస్తున్నాను. గత ప్రభుత్వంలో మాటలు ఎక్కువ చేతులు తక్కువ. వాళ్ళని మాటలు మాకు రావు, పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు. ఇప్పుడు ఒక కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిన ఒక పెద్ద మనిషి ఇక్కడ ఏ కాలం నీళ్ళు పోయినా ఇది కాళేశ్వరం నీళ్ళు అని చెప్పేది. ఇప్పుడు కాళేశ్వరంలో మెయిన్ సోర్స్ మేడిగడ్డ అన్నారం సుందిల్ల బ్యారేజ్లు మేము అధికారంలో రాకముందే మీ అందరికి తెలుసు మా ప్రమాణ స్వీకారం December 7, 2023 అయింది. 7th December 2023 we were sworn in. మేము రాకముందే October 21, 2023కి మేడిగడ్డ బ్యారేజ్ కూలిపోయింది. సుందిల్ల అన్నారం బ్యారేజ్ లో లీక్ వచ్చినాయి. ఆ బ్యారేజ్ ఆ మేడిగడ్డ బ్యారేజ్ కాళేశ్వరం ప్రాజెక్ట్ గుండెగా అన్నారు వాళ్ళు. ఆ బ్యారేజ్ కూలిపోయిన తర్వాత అక్కడ నిరుపయోగంగా ఉండగా ఈ సంవత్సరంలో పండించిన వరి పంట తెలంగాణ చరిత్రలో ఎన్నడూ పండలేదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో పండలేదు. భారతదేశంలో 29 రాష్ట్రాల్లో తెలంగాణలో పండిన వరి పంట వ్యవసాయ విస్తీర్ణం ఎన్నడూ కాలేదని చెప్పి మరి గౌరవనీయులు తుమ్మల నాగేశ్వరరావు గారు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ నేను మనం చేస్తున్నా. మీకు ఈ అంకెలు ఎందుకు తెలియాలంటే ప్రత్యేకంగా మీడియా సంస్థలకి ఎక్కువ మాట్లాడే వాళ్ళు కేవలం ఫాల్స్ ప్రొపగండా వాళ్ళ మాటలు మీడియాలో మరి పదే పదే పతాక శీర్షికలు వస్తున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టు వారి హయాంలో డిజైన్ అయింది, నిర్మాణం అయింది, కూలిపోయింది. కూలిపోయిన తర్వాత మా ప్రభుత్వం అధికారంలో వచ్చింది. కాళేశ్వరం ప్రాజెక్టు నిరుపయోగంగా ఉండగా గత ఖరీఫ్ పంటకి 66.7 లక్షల ఎకరాల్లో 153.5 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం తెలంగాణలో పండింది. రికార్డ్ ఎకరేజ్, రికార్డ్ పాడి ప్రొడక్షన్. మళ్ళీ ఇప్పుడు యాసంగిలో సుమారు 60 లక్షల ఎకరాల్లో సుమారు 130 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం యాసంగిలో పండింది. యాసంగిలో పండిన వరి ధాన్యం భారతదేశంలో రికార్డు. నిన్నగాక మొన్న భారత ప్రభుత్వం ప్రకటించింది, ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం భారతదేశంలోనే వరి ఉత్పత్తిలో ప్యాడీ ప్రొడక్షన్ లో తెలంగాణలో నెంబర్ 1 అని. ఇది ఎప్పుడైతే మీడియా సంస్థలు చెప్తున్నా కాళేశ్వరం ప్రాజెక్ట్ కూలిపోయిన తర్వాత అంటే ఏ విధంగా ఆ దుష్ప్రచారం తప్పుడు ప్రచారం జరిగిందో ఆలోచన చేయండి. సరే రాజకీయ ఉపన్యాసం కాదని వాస్తవాలు ప్రజలకు చెప్పాల్సిన అవసరం సందర్భం మాకు ఉందని చెప్పి మనం ఇస్తాం. అదేవిధంగా ఇప్పుడు SRSP గురించి
మన పటేల్ రమేష్ గారు చెప్పారు. వాస్తవంగా పెనుపహాడ్ చివరి ఆ కాలువలో నీళ్లు ఎందుకు ఇవ్వలేకపోయారంటే ఎస్ఆర్ఎస్పిలో యాసంగిలో నీళ్లు లేవు. సో ఏ కాలువ కింద నీళ్ళు ఇవ్వాలో ఏ కాలువ నీళ్ళు ఇవ్వలేమో ముందే ప్రకటించారు. ఈసారి కూడా తెలంగాణలో ఉన్న అన్ని ఇరిగేషన్ ప్రాజెక్టులకి ఈ ఖరీఫ్ పంటకి ఎంపీలని ఎమ్మెల్యేలని ప్రజాప్రతిని ఇన్వాల్వ్ చేసి, సత్యంగా మీ అందరినీ ఇన్వాల్వ్ చేసి మరి ఆయకట్టు ప్లాన్ ప్రకటిస్తామని చెప్పి నేను మనం చేస్తున్నా. నా హయాంలో ఏ రాజకీయ ఒత్తిడికి వీళ్ళకి నీళ్లు ఇవ్వాలంటే ఇవ్వాలి, నీళ్లు ఇవ్వద్దంటే అవుతుంది. ఏదైతే ఆయకట్టు ప్లాన్ పంట ముందు ప్రకటిస్తామో దాని ప్రకారమే నీళ్లు రెగ్యులేట్ చేస్తామని చెప్పి కూడా నేను మనం చేస్తున్నాను. మీ అందరికీ ఒక శుభవార్త. ఎస్ఆర్ఎస్పి ఫేజ్ 2కి నీళ్లు రాకపోవడమో తక్కువ రావడమో జరుగుతున్న విషయం వాస్తవం. ఎస్ఆర్ఎస్పి చాలా ఒక గొప్ప ప్రాజెక్టు, ఒక ఆధునిక దేవాలయం. ఆ ప్రాజెక్ట్ లో గత 40-50 ఏళ్ల నుంచి సిల్టింగ్ అయిపోయింది, సెడిమెంటేషన్ అయిపోయింది, కూలిపోయింది. ఎవరు కూడా ఈ 40-50 ఏళ్లలో కనీసం ఒక కచ్చడు మట్టి తీయడం కానీ, డీసిల్టింగ్ కానీ, సెడిమెంట్ తీయలేదు. మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ మేజర్ ప్రాజెక్ట్స్ అన్ని కూడా ఇంక్లూడింగ్ ఎస్ఆర్ఎస్పి మేము ఒక జాతీయ కేంద్ర ప్రభుత్వం కార్యక్రమం మేరకు డీసెడిమెంటేషన్ కార్యక్రమం చేపట్టినాము. కొంతకాలం తర్వాత ఉమ్మడి నల్గొండ జిల్లా మీటింగ్ పెట్టుకోవడం కానీ నేను హాజరు కావడం కానీ జరుగుతుంది. సరే మన ప్రభుత్వం వచ్చి 18 నెలలు అవుతుంది. నేను సరే ముందుగా నా సహచర మంత్రివర్యులు, పార్లమెంట్ సభ్యులు, శాసన మండలి సభ్యులు, శాసనసభ్యులు అందరూ కూడా ఉమ్మడి నల్గొండ జిల్లాలో చాలా సమర్థవంతమైన రాజకీయ నాయకత్వం ఉంది. మరి మన అందరం కూడా కలిసి ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఎవరు ఊహించే విధంగా అభివృద్ధి పదంలో తీసుకుపోవాలని చెప్పి నేను మీ అందరికి కూడా విజ్ఞప్తి చేస్తూ పిలుపునిస్తూ, మరి తుమ్మల నాగేశ్వరరావు గారి ఇన్ఛార్జ్ మంత్రి గారి గురించి ఇక్కడ రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో తెలియని వాళ్ళు ఉన్నారు. నేను ఇప్పుడు 7 సార్లు గెలిచిన, 6 సార్లు ఎమ్మెల్యే, ఒకసారి ఎంపీగా. నేను మొదటిసారి ఎమ్మెల్యే కాకముందే ఆయన క్యాబినెట్ మంత్రి. మరి ఎంత సీనియర్ కూడా ఆలోచన చేయండి. నీతికి, నిజాయితీకి, సమర్థతకి, సిన్సియారిటీకి, కమిట్మెంట్ కి మారు పేరు తుమ్మల నాగేశ్వరరావు గారు. వారు మన జిల్లాకి ఇన్ఛార్జ్ మంత్రి కావడం అదృష్టంగానే భావిస్తున్నాను. మరి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి నుంచి నేనేం చెప్పనవసరం లేదు. యంగ్ అండ్ డైనమిక్ క్యారిస్మాటిక్ లీడర్. ఆయన R&B మంత్రిగా మరి చాలా సమర్థవంతంగా రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాలో కూడా మరి రోడ్లు వేయించడంలో దూసుకెళ్తున్న విషయం. అదేవిధంగా తెలంగాణ చరిత్రలో నిలిచిపోయే రీజనల్ రింగ్ రోడ్ తెలంగాణ చరిత్రలో నిలబడిపోతుంది. 22,000 కోట్లు మంజూరైనాయి. దానికి ఆ మొత్తం ప్రాజెక్ట్ వల్ల ఆధ్వర్యంలో జరుగుతుంది. మరి ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు మీకు కూడా నా అభినందన తెలియజేస్తూ, మరి ఉమ్మడి నల్గొండ జిల్లా అధికారులు అందరితో మాట్లాడుతున్నారు కాబట్టి కొన్ని ప్రభుత్వం తరఫున, మా సహచర మంత్రివర్యులు, నా తరఫున కొన్ని స్పష్టమైన విషయాలను మీకు తెలియజేస్తున్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో జనరల్ అడ్మినిస్ట్రేషన్, కలెక్టర్ల నుంచి కింది స్థాయి వరకు కూడా మరి రాష్ట్రంలోనే, దేశంలో మెరుగైన అడ్మినిస్ట్రేషన్ ఇవ్వాల్సిందని చెప్పి నేను మనం చేస్తున్నాను. అవినీతికి ఆస్కారం ఉండదు అని చెప్పి నేను మనం చేస్తున్నాను. మీరు అందరూ కూడా, మనం అందరం కూడా 24 గంటలు అందుబాటులో ఉండాలి. పారదర్శకంగా మన పరిపాలన ఉండాలి. ప్రభుత్వానికి మంచి పేరు వచ్చే విధంగా, మంచి ఇమేజ్ వచ్చే విధంగా మీరందరూ ముందుకు పోవాలని చెప్పి నేను మనం చేస్తున్నాను. ఏ మాత్రం అలసత్వం కానీ, అవినీతి కానీ, ఎటువంటి మరి గవర్నెన్స్ లో ఎవరు ఏమి పొరపాట్లు చేసినా ప్రభుత్వం పక్షాన నేను స్పష్టంగా హెచ్చరిస్తున్నా, అటువంటిది సహించేది ఉండదు. మరి ఎస్పీలు రానట్టుంది ఈ మీటింగ్ కి వచ్చారు. మరి తతిమ ఎస్పీలకు కూడా కన్వీ చేయండి. జిల్లా రెవెన్యూ వ్యవస్థ కానీ, పోలీస్ వ్యవస్థలో మరి కరప్షన్ కి ఆస్కారం ఉండకూడదు. మనం నిరుపేదలకి, సామాన్య ప్రజానీకానికి నిరంతరం 24 గంటలు అందుబాటులో ఉండి ఒక పారదర్శక, నిజాయితీ పరిపాలన
అందించాల్సిన అవసరం ఉందని చెప్పి అధికారులందరికీ నేను రిక్వెస్ట్ చేస్తున్నా, విజ్ఞప్తి చేస్తున్నా, హెచ్చరిస్తున్నా. మరి ఈ విధంగా కాకుండా ఎఫిషియెంట్ గా, కాంపిటెంట్ గా, మరి పారదర్శకంగా మరి పనిచేయని అధికారులకు మాత్రం ఇబ్బంది పడుతుందని చెప్పి ఉమ్మడి నల్గొండ జిల్లాలో జిల్లా ఇన్ఛార్జ్ గారు, మంత్రి గారు, అదేవిధంగా మరి సహచర మంత్రులు వెంకటరెడ్డి గారి తరఫున చాలా స్పష్టంగానే మనం చేస్తున్నాం. మరి వచ్చేసారి మనం రివ్యూ చేస్తున్నప్పుడు జిల్లా జనరల్ అడ్మినిస్ట్రేషన్ విషయం కూడా మాట్లాడుకుందామని చెప్పి నేను ఇన్ఛార్జ్ మంత్రివర్యులకి నేను నా సూచన ఇస్తున్నాను. వీ హ్యావ్ టు గో ఫర్ బెటర్ అడ్మినిస్ట్రేషన్, బెటర్ గవర్నెన్స్, కరప్షన్ ఫ్రీ అడ్మినిస్ట్రేషన్ ఇన్ కంబైన్డ్ నల్గొండ డిస్ట్రిక్ట్. ఐ థింక్ నోబడీ షుడ్ హ్యావ్ ఎనీ డౌట్ అబౌట్ దట్. నేను మీ అందరికీ మనవి చేస్తున్నాను. గత కొంతకాలంగా, ప్రత్యేకంగా గత 10 ఏళ్లుగా ప్రజలకి సేవ చేసిన ప్రభుత్వ అధికారులు, యంత్రాంగం ఎంతో కొంత అలసత్వం, అవినీతికి మరి అలవాటు పడ్డ విషయం కూడా మనం గమనిస్తున్నాం. ఆ విధంగా ఉండకూడదని చెప్పి నేను మీకు సవిధంగా విజ్ఞప్తి చేస్తున్నాను. అది కానీ సివిల్ సప్లైస్ కానీ, ప్రజాప్రతినిధులు కానీ, మరి అదేవిధంగా అధికారులు కానీ, మీడియా మిత్రులు కానీ, ఎవరికి ఏ అబ్జర్వేషన్ ఉన్నా నా దృష్టికి తీసుకురాల్సుకున్నా మేము 24 గంటలు ఫోన్లో కానీ అందుబాటులో ఉంటాం. తప్పనిసరి తీసుకురండి. రాష్ట్ర వ్యాప్తంగా చేసే విషయాలు నేను చివరిగా చెప్తా. ఉమ్మడి నల్గొండ జిల్లాలో చరిత్రలో నిలిచిపోయే విధంగా ఇరిగేషన్ విషయాలు కానీ, సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ విషయాలు చేపడతామని చెప్పి ఈ సభాముఖంగానే మనం చేస్తున్నాం. మీ అందరి సహకారం కావాలి, ప్రజాప్రతినిధుల సహకారం కావాలి, అదేవిధంగా అధికారుల సహకారం, మీడియా ప్రజల సహకారం కూడా ఈ విషయంలో కావాలని చెప్పి మనం చేస్తున్నాం. సన్న బియ్యం ఉచితంగా ఇస్తూ కడుపు నిండా అన్నం పెట్టే ప్రభుత్వం మనది. అదేవిధంగా 10 ఏళ్లుగా రేషన్ కార్డు ఇచ్చే ప్రక్రియ ఆగిపోయింది. గతంలో ఎప్పుడో ఒకసారి బైఎలక్షన్ వస్తే కొన్ని రేషన్ కార్డు ఇచ్చేవారు తప్పితే సాధారణంగా కొత్తగా రేషన్ కార్డు ఇచ్చే ప్రక్రియ వ్యవస్థనే లేదు. మేం ప్రభుత్వంలో వచ్చిన తర్వాత కొత్త సభ్యుల్ని పాత రేషన్ కార్డులో చేర్పించడానికి, అదేవిధంగా కొత్తగా రేషన్ కార్డులు ఇవ్వడానికి మేము ప్రక్రియ మొదలు పెట్టుకుని ఈరోజు తెలంగాణలో ఒక నిరంతర ప్రక్రియగా అడిగిన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు ఇచ్చే ప్రక్రియ మొదలుపెట్టిన విషయం మీ అందరికీ తెలుసు. ఇప్పుడు బీపీఎల్ కుటుంబాలకి, బిలో పావర్టీ లైన్ కుటుంబాలకి గతంలో తెల్ల కార్డు ఉండేది. ఇప్పుడు ఈ మధ్య ఏ కార్డు లేదు. ఇప్పుడు 3 రంగుల ట్రై కలర్ కార్డు ఇవ్వబోతున్నాము. గతంలో అబౌవ్ పావర్టీ లైన్ పింక్ కార్డు ఉండేది. ఆ కార్డు బదులు ఆకుపచ్చ కార్డు ఇవ్వబోతుందని చెప్పి నేను మనం చేస్తున్నా. అంటే తెలంగాణ జనాభాలో ప్రతి ఒక్కరికి బీపీఎల్ కానీ, బిలో పావర్టీ లైన్ కానీ, అబౌవ్ పావర్టీ లైన్ కానీ ఏదో ఒకటి రేషన్ కార్డు ఇవ్వబోతున్నాము. అదేవిధంగా ముందు బియ్యంతో సహా రేషన్లో ఇతర నిత్యావసర వస్తువులు ఇవ్వడానికి కూడా మేము ప్రయత్నం చేస్తున్నామని చెప్పి నేను మనం చేస్తున్నాను. మిత్రులారా, మన సూర్యాపేట జిల్లా, నల్గొండ జిల్లా, అదేవిధంగా భువనగిరి యాదాద్రి జిల్లాలో ఇరిగేషన్ విషయంలో నేను అప్పుడప్పుడు ప్రతిపక్షాల విమర్శలు, కొన్ని మీడియాలో కూడా వార్తలు చూస్తున్నాను. ఈరోజు ఖచ్చితంగా ఆన్ రికార్డ్ చెప్తున్నా, ఈ 5 ఏళ్ల పాటు ఉమ్మడి నల్గొండ జిల్లాలో మా దృష్టికి వచ్చిన ప్రతి ఇరిగేషన్ ప్రాజెక్టు పూర్తి చేయబోతున్నాము. మరి మూసి నీటి ఆధారిత బునియాదిగాని కాలువ, పిల్లైపల్లి కాలువ, ధర్మారెడ్డి కాలువ 500 కోట్లతో మంజూరు చేసి పనులు మొదలుపెట్టినాము. డిండి ప్రాజెక్టు దశాబ్ద కాలం ఆగిపోయింది. డిండి ప్రాజెక్ట్ కి 1500 కోట్లు మంజూరు చేసి టెండర్లు పిలిచి పనులు మొదలు పెట్టబోతున్నాము. ఎస్ఎల్బిసి టనల్ యాక్సిడెంట్ విషయం దురదృష్టకరం. దానికోసం ప్రియమిత్రుడు వెంకటరెడ్డి గారు అమెరికా పోయి వచ్చి కూడా కంపెనీతో మాట్లాడొచ్చిండు. ఈ యాక్సిడెంట్ తర్వాత
కొంత సెట్ బ్యాక్ జరిగిన మాట వాస్తవం, కానీ పనులు త్వరలో పునఃప్రారంభం చేయబోతున్నాము. ప్రపంచంలోనే అత్యాధునిక టెక్నాలజీ తీసుకొచ్చి అది ఆ టన్నర్లో పోవడానికి ఒకటైపు ఇబ్బంది, పైనుంచి అది టైగర్ రిజర్వ్ శాంక్షన్ కాబట్టి అక్కడి నుంచి సర్వే చేయడం వేరే ఇబ్బంది. అయితే మేము డెన్మార్క్ నుంచి ప్రపంచంలో అత్యాధునిక ఎలక్ట్రోమాగ్నెటిక్ సర్వే ఎక్విప్మెంట్ తెప్పించి హెలికాప్టర్ ద్వారా హెలిబోర్న్ సర్వే చేయిస్తున్నాము. ఆ సర్వేస్ చేయించిన తర్వాత మరి ప్రపంచంలోనే లేటెస్ట్ టెక్నాలజీ అంకెలు మీకు చెప్పాలి. ఇప్పుడు ఈ సివిల్ సప్లైస్ ప్యాడీ ప్రొక్యూర్మెంట్ గురించి కొంత రివ్యూ జరిగింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో కానీ తెలంగాణ రాష్ట్ర 10-11 ఏళ్ల చరిత్రలో కానీ ఇప్పుడు మనం చేస్తున్న ప్రొక్యూర్మెంట్ విధంగా ఏనాడు జరగలేదని చెప్పి వరిధాన్యం కొనుగోలు చెప్పి నేను స్పష్టంగా ఆన్ రికార్డ్ మనం చేస్తున్నా. మీకు కొన్ని అంకెలతో చెప్తా, ఎందుకంటే కొంతమంది పెద్ద మనుషులు వేరే పని లేకుండా ఎక్కడో 10,000 ప్రొక్యూర్మెంట్ సెంటర్లో ఒక ప్రొక్యూర్మెంట్ సెంటర్లోనో ఒక మిల్లోనో ఏదో ఒక ఇబ్బంది జరిగితే మరి దాన్ని ఫోకస్ చేస్తుంది. కానీ ఎంత ఈ ప్రభుత్వం మేము చివరి రైతు దగ్గర చివరి గింజ కొనుగోలు చేసే వరకు కట్టుబడి ఉన్న విషయాన్ని మనం చేస్తూ మీకు కొన్ని ఫిగర్స్ తెలియజేస్తాం. 29 మే 2023 టీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది. ఆ రోజు వరకు ఆ యాసంగి పంటలో మీడియా మిత్రులు నోట్ చేసుకోవాలి. 29 మే 2023 టీఆర్ఎస్ గవర్నమెంట్ లో యాసంగి పంటలో వరి ధాన్యం కొనుగోలు 47 లక్షల మెట్రిక్ టన్. నిన్న 29 మే 2025కి మన కాంగ్రెస్ ప్రభుత్వంలో వరి ధాన్యం కొనుగోలు 67 లక్షల మెట్రిక్ టన్లు. 20 లక్షల మెట్రిక్ టన్నులు అదే తేదీ నాడు వాళ్ళ ప్రభుత్వానికి మన ప్రభుత్వానికి అధికంగా కొనుగోలు చేస్తామని చెప్పి మనం చేస్తున్నాం. అదేవిధంగా మరి ఉమ్మడి నల్గొండ జిల్లా కూడా గతానికంటే ఎప్పుడు జరిగినంత ప్యాడీ ప్రొక్యూర్మెంట్ ఈసారి జరిగింది. గతంలో ఇప్పుడు మరి నతిమ కలెక్టర్ నేను చూడే నల్గొండ జిల్లా కలెక్టర్ చెప్పినట్టుగా పోయిన యాసంగి కంటే ఈ యాసంగిలో 47% ఎక్కువ ప్యాడీ ప్రొక్యూర్మెంట్ జరిగింది. అదేవిధంగా ఇంకొన్ని ఫిగర్ చెప్తాను మీకు. 29 మే 2023లో గత ప్రభుత్వం ఉన్నది. ఆ రోజు వరకు ఆ యాసంగి పంటలో రైతులకి పేమెంట్ చేసింది 3,600 కోట్లు రాష్ట్ర వ్యాప్తంగా. నిన్నటి వరకు తెలంగాణ రాష్ట్రంలో యాసంగి పంటకి వరి రైతులు చేసిన పేమెంట్ 13,254 కోట్లు. అంటే అదే పంటకి యాసంగి పంటకి అదే తేదీన గత ప్రభుత్వంలో 3,600 కోట్లు రైతులకు చెల్లిస్తే మన ప్రభుత్వంలో 13,256 కోట్లు ఇచ్చినాం. అంటే సుమారు 10,000 కోట్లు అదనంగా ఇచ్చినాం ఒక్క పంటకి ఒక వరి పంటకి యాసంగి రాష్ట్రంలో. మీడియా మిత్రులు దయచేసి గమనించాలి. మరి ఈ విషయం ఎంత సిగ్నిఫికెంటో మీరు చూడండి. అదేవిధంగా ఉమ్మడి నల్గొండ జిల్లాలో 29 మే 2023 గత ప్రభుత్వంలో నిన్నటి వరకు చేసిన పేమెంట్ 1,300 కోట్లు, 1,319 కోట్లు. నిన్నటి వరకు మన కాంగ్రెస్ ప్రభుత్వంలో చేసిన పేమెంట్ 2,458 కోట్లు. అంటే ఒక్క ఉమ్మడి నల్గొండ జిల్లాలోనే గత ప్రభుత్వంలో ఉన్నతో పోలిస్తే 1000 కోట్లు అదనంగా ఈ యాసంగిలో ఆ యాసంగికి ఈ యాసంగికి అదే రేటు పోలిస్తే 1000 కోట్లు అదనంగా చెల్లించడం జరిగింది. ఈ విధంగా ప్రస్తుతం ఉన్న మన ప్రభుత్వంలో గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా, బట్టి విక్రమార్క గారు ఉప ముఖ్యమంత్రిగా, మేమందరం మంత్రులు, ప్రజాప్రతినిధులు 24 గంటలు 365 రోజులు బెటర్ అడ్మినిస్ట్రేషన్, బెటర్ గవర్నెన్స్ ఇచ్చే విధంగా ముందుకు పోతున్న విషయం కూడా నేను మనవి చేస్తున్నా.
అది ప్యాడీ ప్రొక్యూర్మెంట్ విషయంలో. అదేవిధంగా ఇప్పుడు సివిల్ సప్లైస్ వేరే విషయం కూడా కవర్ చేస్తున్నారు. చాలా ఏళ్ల నుంచి తెలంగాణ రాష్ట్రంలో 2,80,00,000 మందికి దొడ్డు బియ్యం ఆ ప్రభుత్వం కానీ మా ప్రభుత్వం వచ్చిన మొదటి కొన్ని నెలల్లో సంవత్సరానికి 10,665 కోట్లు ఖర్చు పెట్టి 2,81,00,000 మందికి రేషన్ బెనిఫిషరీస్ కి ఉచితంగా 6 కిలోల దొడ్డు బియ్యం కానీ కోర్స్ గ్రెయిన్స్ ఇచ్చేవాళ్ళము. ఈ లెక్కలు మీరు గమనించాలి. సంవత్సరానికి ప్రభుత్వాలు 10,665 కోట్లు ఖర్చు పెట్టి ప్రతి రేషన్ కార్డ్ బెనిఫిషరీస్ కి 6 కిలోల బియ్యం, మేమప్పుడు 40 రూపాయలు కిలో బియ్యం బయట కొని ఉచితంగా 6 కిలోల బియ్యం రేషన్ బెనిఫిషరీస్ కి ఇచ్చేవాళ్ళము. అది ఎవరి సొమ్ము? మనందరి సొమ్మే, అది ప్రజల సొమ్మే. కానీ మీ అందరికి తెలుసు, ప్రజాప్రతినిధులకు తెలుసు, అధికారులకు తెలుసు, మీడియా సంస్థలకు తెలుసు, ఆ 10,665 కోట్లతో చేసే ప్రజా పంపిణీ వ్యవస్థలో ఎక్కువ శాతం 70, 80, 90% జనం కడుపులో కాదు, బ్లాక్ మార్కెట్ కి, ఇల్లీగల్ వ్యాపారాలకి తరలించబడేది. లబ్ధిదారులు ఆ రేషన్ తినకపోయేవారు. ఏ 10, 20, 30% తినేవాళ్ళు అందులో డైవర్ట్ అయ్యి, మా ప్రభుత్వం వచ్చిన తర్వాత సన్న రకాల వడ్లకి 500 రూపాయలు బోనస్ ఇస్తూ సన్న రకాల వడ్ల మరి ప్యాడీ ప్రొడక్షన్ ఎంకరేజ్ చేసింది మా ప్రభుత్వం. అట్లా మరి పండించిన సన్న రకాలని మన మిల్లులోనే మనం కస్టమ్ బిల్లింగ్ చేసి ఆ సన్న బియ్యం ఈరోజు రాష్ట్రంలో 3 కోట్ల ప్రజానీకానికి ప్రతి వ్యక్తికి 6 కిలోలు ఉచితంగా ఇస్తున్నాము. స్వతంత్ర భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో కూడా ఈ స్థాయి డీసెడిమెంటేషన్ కార్యక్రమం చేపట్టి ఇప్పుడు ఎగ్జిస్టింగ్ గా ఉన్న ప్రాజెక్టులు, ప్రస్తుతం ఉన్న ప్రాజెక్టులు అన్నిటికీ నాగార్జున సాగర్ కానీ, ఎస్ఆర్ఎస్పి కానీ, జూరాల కానీ, కడెం కానీ, బిడ్మానేర్ కానీ, నిజాం సాగర్ కానీ అన్నిటికీ ఒక నేషనల్ పాలసీ కింద డీసెడిమెంటేషన్ చేపట్టి ఈ యొక్క ప్రాజెక్ట్స్ యొక్క కెపాసిటీ మరి తిరిగి ఒరిజినల్ కెపాసిటీకి రిజర్వాయర్లకు కానీ పోయే విధంగా మేము చర్యలు తీసుకోబోతున్నాం అని చెప్పి తీసుకుంటున్నాం. ఒక దగ్గర ఆల్రెడీ మొదలైందని చెప్పి కూడా నేను మనం చేయడానికి చాలా సంతోషిస్తున్నానని చెప్పి మనం చేస్తున్నాం. మిత్రులారా, ఇది సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ విషయంలో కలెక్టర్లకు మనం చేస్తున్నా, మరి గౌరవనీయులు అగ్రికల్చర్ మంత్రి గారు కూడా నేను మనం చేస్తున్నా. అలా నెక్స్ట్ సీజన్ వరకు మనం ఈ ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సెంటర్స్ కి ప్యాడీ క్లీనర్స్ అండ్ డ్రైయర్స్ సాచురేషన్ బోర్డు మీద చేద్దాం. ప్లస్ అన్ని మార్కెట్ కమిటీస్ మోడల్ మార్కెట్స్ చేసి అక్కడికి ధాన్యం తీసుకొచ్చే రైతులకి అన్ని విధాల ఫెసిలిటీస్ కల్పిస్తే ఒక రైతులకి పెద్ద ఎత్తున మేలు చేయబోతున్నాం అని చెప్పి నేను మనం చేస్తున్నాను. అదేవిధంగా మిల్లర్ల విషయంలో కూడా నేను చాలా స్పష్టంగా చెప్తున్నా. మిల్లర్ల విషయంలో మేము మిల్లర్లు కూడా బాగుపడాలి, రైతులు కూడా బాగుపడాలి, ప్రభుత్వానికి కూడా నష్టం జరగదనే ఉద్దేశంతో ముందుకు పోతున్నాము. గత ప్రభుత్వంలో మిల్లర్ల నుంచి ఏమీ సెక్యూరిటీ తీసుకోకుండా కొన్ని వేల కోట్ల సివిల్ సప్లైస్ కార్పొరేషన్ లోన్ తీసుకొని ప్యాడీ కొనుగోలు రైతులను చేసి మిల్లర్లు పెడితే ఏం సెక్యూరిటీ లేకుండా చాలా మంది స్వాహా చేసి అదంతా మా మీద పడ్డది. మేము క్రమక్రమంగా సిస్టమ్ లో మార్పులు తీసుకొస్తూ ఇప్పుడు 25% బ్యాంక్ గ్యారెంటీ పెట్టాం. ఆ తర్వాత ఇంకొంత పెంచుతాం. తిరిగి చివరికి ఎట్లయితే ఆంధ్రప్రదేశ్ లో వేరే రాష్ట్రాల్లో ఉందో ఈ ధాన్యం సిఎంఆర్ కింద 100% బ్యాంక్ గ్యారెంటీ కిందనే క్రమక్రమంగా 2-3 ఏళ్లలో ఆ స్థాయికి చేరబోతుందని చెప్పి నేను మనం చేస్తున్నాను. ఆ విషయంలో కూడా నేను మిల్లర్లకు కూడా మరి ఈ వేదిక అప్పీల్ చేస్తున్నా. మీరు చట్టపరంగా, న్యాయపరంగా రైతులకి నష్టం చేయకుండా
ప్రభుత్వం సొమ్ము కూడా గౌరవించి సార్థకత ఉండాలి. తప్పనిసరిగా మీతో కూడా మేము కోఆపరేట్ చేస్తాం. మీరు కూడా నిబంధనలకు అనుగుణంగా రైతులకు మోసం చేయకుండా మీ వ్యాపారం మీరు సరిగ్గా చేసుకోవాలి. మీరు బాగుపడాలని కోరుకుంటున్నాం. మీరు ఇంకా మీ వ్యాపారాలు అభివృద్ధి చెంది రాష్ట్రం కూడా అభివృద్ధి చెందాలని చెప్పి అందులో భాగస్వామి మీరు కావాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా కలెక్టర్లకు నేను ఈ రాజీవ్ యువ వికాసం పథకంలో బ్యాంకర్లు సిబిల్ స్కోర్ అడగడానికి వీలు లేదు. ఇది ప్రభుత్వ ఆదేశం అని చెప్పి స్పష్టంగా చెప్పండి. సిబిల్ స్కోర్ అడిగితే ఆ బ్యాంకర్ల నుంచి ప్రభుత్వం అన్ని విధాలుగా మేము ఎటువంటి సంబంధం ఉందని చెప్పడం వాళ్ళకి. ఎందుకంటే ఈ యువ వికాసంలో ఈ చాలా మంది బ్యాంకర్లు ఈ సిబిల్ స్కోర్ అడుగుతున్నారు. ప్రభుత్వం క్లియర్ గా చెప్తుంది అడగొద్దు. అదేవిధంగా నేను ముందు చెప్పినట్టుగా ఈ ప్రభుత్వం నీతికి నిజాయితీకి పారదర్శకి కమిటెడ్ ఉందని చెప్పి నేను మరోసారి మనం చేస్తున్నాం. దేంట్లో కూడా ఎవరు కూడా ఎలిజిబిలిటీ క్రైటీరియా ఉల్లంఘించడానికి వీలు లేదు. మీరు హౌసింగ్ అయినా సరే ఇతర విషయాలు సరే మేము చేసే ప్రాసెస్ మేము చేస్తాం. ఎమ్మెల్యే గారు చెప్పిన దానికి ప్రాధాన్యత ఉంటుంది. ఎవరు చెప్పినా సరే ఎలిజిబిలిటీ క్రైటీరియా మాత్రం అది అధిగమించొద్దు, దాన్ని దాటిపోద్దని చెప్పి నేను చాలా స్పష్టంగా మనం చేస్తున్నాను. అదేవిధంగా నేను సవినయంగా తుమ్మల నాగేశ్వరరావు రిక్వెస్ట్ చేస్తున్నా. రాను ఏమైతుందంటే మన ఇరిగేషన్ సోర్సెస్ పెరిగి మన అగ్రికల్చర్ ప్రొడక్షన్ రాష్ట్ర వ్యాప్తంగా పెరుగుతుంది. దానికి అనుగుణంగా మన గోడౌన్ స్పేస్, స్టోరేజ్ స్పేస్ పెరగడం లేదు. అది తప్పనిసరిగా మరి పెంచే విధంగా మరి మీరు ఉమ్మడి నల్గొండ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి ఉండడం మా అదృష్టంగా భావిస్తూ తప్పనిసరిగా ఆ అడిషనల్ గోడౌన్స్ విషయంలో ఏ విధంగా అయితే వెంకటరెడ్డి గారు అడిగిందో నేను కూడా వారి చెప్పిన సూచనలకి బలపరుస్తూ తప్పనిసరిగా మనం వార్ ఫుటింగ్ లో ఉమ్మడి నల్గొండ జిల్లాలో గోడౌన్స్ క్రియేట్ చేయాలని చెప్పి నేను సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నాను. For more videos like this, subscribe Big TV channel.